ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మనము లూకా సువార్తలో ఉన్న 3 ఉపమానాలను వరుస క్రమంలో ధ్యానం చేయుచున్నాం. ఇప్పటి వరకు మొదటగా తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ధ్యానం చేసి ఉన్నాం. రెండవ ఉపమానము తప్పిపోయిన నాణెం గురించి. ఆ తప్పిపోయిన నాణెము దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంత సంతోషపడిందో మనం ధ్యానం చేసి ఉన్నాము. నిజానికి ఆ నాణెము ఆ స్త్రీకి దొరకని ఎడల జీవం కోల్పోయిన స్థితిలో ఉండేది, విలువ కోల్పోయిన స్థితిలో ఉండేది. ఎప్పుడైతే ఆ స్త్రీ చేతికి ఆ యొక్క నాణెము దొరికిందో అప్పుడు తిరిగి ఆ నాణెము కోల్పోయిన విలువను పొందుకోగలిగింది. ఆ విధంగా నీవు నేను కూడా మన దేవుని చేతిలో ఉన్నప్పుడే మనకు ఒక విలువ ఉంటుంది. దేవునికి దూరమైన జీవితం జీవించినప్పుడు మనలో జీవం లేని వారిగా ఉంటాము, విలువ లేని వారిగా ఉంటాము అనేది మనం రెండవ ఉపమానం ద్వారా అనేకమైన సంగతులు ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రియులరా. ఈ విధంగా ఈరోజు మనము ప్రభు కృపను బట్టి 3వ ఉపమానాన్ని ధ్యానం చేసుకునే గొప్ప తరుణము మన ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ విధంగా లూకా సువార్తలో 3వ ఉపమానము ఎంతో ప్రాధాన్యమైనదిగా ఉంది. ఎంతో సుదీర్ఘమైన వచనాల ద్వారా తెలుపబడింది ఈ యొక్క ఉపమానం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మూలాంశం ఏమైనదంటే మన దేవుని యొక్క హృదయం ఏమైనదో మనం తెలుసుకోగలుగుతాము. అపవాది యొక్క దురాలోచనతో కూడిన హృదయం ఏమైనదో తెలుసుకోగలుగుతుంటాము. అదేవిధంగా మానవుని యొక్క హృదయ ఆలోచనలు ఎటువంటివో తెలుసుకోగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న ఈ యొక్క 3వ ఉపమానంలో కూడా మన దేవుని ప్రేమ ఎటువంటిదో, అదేవిధంగా ఆయన బిడ్డల ఆలోచన ఎటువంటిదో తెలుసుకోగలుగుతాం. ఈ 3వ ఉపమానం చూసినట్టయితే లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు సుదీర్ఘంగా ఉంది. ప్రియులరా, భాగాలుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం గమనించుదాం. మొదటి భాగంగా ఈ మొదటి భాగంలో చూసినట్టయితే ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నట్టుగా వాక్యము సెలవిచ్చుచున్నది. ఆ 2 కుమారుల్లో కూడా చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అని వాక్య భాగంలో చూస్తున్నాం ప్రియులరా. అనగా ఆ చిన్న కుమారుడు ఎంతసేపు తన తండ్రికి ఉన్న ఆస్తులపైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తన వాటా పొందుకొని స్వతంత్రంగా జీవించాలని కోరుకున్నాడు. ఆ చిన్నవాడు తన వాటా అడగాలని ఎదురు చూచాడు. అటువంటి సమయంలో మరి తన భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అని చూస్తున్నాం. ప్రియులారా, ఈ మొదటి భాగంలో మనం చూస్తున్నాం 11వ వచనం నుండి 16వ వచనం మధ్య ఈ చిన్న కుమారుడు స్వేచ్ఛను కోరుకుని ఉన్నాడు. తండ్రితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు, తండ్రికి లోబడిన జీవితం జీవించడానికి ఇష్టపడలేదు. తనకై తాను స్వేచ్ఛను కోరుకున్నాడు. స్వేచ్ఛను కోరుకున్న జీవితము జీవించిన వారు బైబిల్ గ్రంథంలో అనేకులు నష్టపోయినట్టుగా, అనేకులు పాపంలో పడినట్టుగా, అనేకమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసినట్టుగా మనం ధ్యానం చేస్తుంటాం ప్రియులరా. అబ్రహాం గారితో లోతు ప్రయాణం చేశాడు. ఒకానొక సమయంలో వారు విభజించబడే సమయం ఆసన్నమైంది. అటువంటి సమయంలో లోతు దూర ప్రాంతంలో ఉన్న సొదొమ గొమొర ప్రాంతాన్ని కోరుకున్నాడు. అది సారవంతంగా కనపడింది. సారవంతమైన ఆ భూమిని, ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ తర్వాత లోతు జీవితం ఏమైనదో, లోతు కుటుంబం జీవితం ఏమైందో మనం తెలుసుకోగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఎప్పుడైనా సరే మన యొక్క విశ్వాస జీవితంలో ఆలోచన అనేది మన స్వతంత్రంగా తీసుకునేదిగా ఉండకుండా, స్వేచ్ఛగా తీసుకునేది ఉండకుండా, మన దేవునికి లోబడిన జీవితం జీవిస్తూ ఆయన ప్రణాళిక మన పట్ల ఏమైనదో అది గ్రహించే స్థితిలో మన యొక్క విశ్వాస జీవితం ఉండాలి. ఇక్కడ చూస్తున్న వాక్య భాగంలో ప్రియులారా, ఎప్పుడైతే తన తండ్రి నీ ఆస్తిని పంచమని కోరి ఉన్నాడో ఆ కోరిన ఆస్తిని మాత్రము తండ్రి వ్యతిరేకించలేదు, చిన్న కుమారుడిని నియంత్రించలేదు. ఆ కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకి ప్రయాణమైపోయి, అంటే తండ్రికి దూరమైన జీవితం జీవించాలనుకున్నాడు ఈ చిన్న కుమారుడు. దగ్గరలో ఏదో ప్రాంతాల్లో ఉంటే తను కోరుకున్న ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తుంటే తండ్రి ఎక్కడ అడ్డుపడతాడో అని తండ్రికి కనిపించినంత దూరం పోవాలని ఆశపడ్డాడు. దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు.
ప్రియులారా, ఒకప్పుడు నీవు నేను కూడా మన ప్రభుకి దూరమైన జీవితము జీవించిన వారం, దూరంగా ఉంటున్న వారం మనమంతా కూడా. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన వెదకి రక్షించుకొని ఆయన హక్కున చేర్చుకున్నారు. ప్రియులారా, ఈ చిన్న కుమారుడు ఎంతో సౌకర్యవంతమైన జీవితం జీవిస్తూ తండ్రితో కలిసి జీవించే ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప కుటుంబ జీవితాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడ్డాడు, స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు. ప్రియులారా, అచ్చడి తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసేను. ఈ లోక సంబంధమైన పాప భోగములన్నీ కూడా అనుభవించి తనకున్న ఆస్తిని అంతా కూడా పాడు చేసుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి, తండ్రితో ఉన్నప్పుడు ఒక మంచి జీవితం, తండ్రితో ఉన్నప్పుడు నెమ్మదికరమైన జీవితం, స్వేచ్ఛను కోరుకొని పాప భోగములు అనుభవించడానికి తన ఆస్తిని అంతా కూడా పాడు చేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని అంతా పోగొట్టుకున్న తర్వాత ఎంతో గొప్ప కరువును ఎదుర్కొన్నాడు. ప్రియులారా, తండ్రితో ఉన్నప్పుడు ఐశ్వర్యవంతమైన జీవితం, తండ్రికి దూరమైన తర్వాత కరువుతో కూడిన జీవితం జీవించే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎంతో కష్టకాలం తనకు వచ్చింది, ఎంతో నష్టము చేకూర్చుకున్నాడు. దుర్వ్యాపారాల ద్వారా తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. చివరికి తను కనీసం ఆహారం భుజించడానికి కూడా ధనం లేని స్థితిలో ఇబ్బంది పడే సమయంలో అతడు ఆ దేశస్తులతో కలిసి అక్కడ పందులను మేపుటకు పొలంలో పని చేయడానికి వెళ్ళినట్టుగా వాక్యం సెలవిచ్చినది. ప్రియులారా, అంటే తన యొక్క ఉన్నతమైన స్థితి ఏ విధంగా దిగజారిందో చూడండి. తండ్రితో ఉన్నప్పుడు కుటుంబ జీవితము, తండ్రితో ఉన్నప్పుడు నెమ్మదికరమైన జీవితము, తండ్రితో ఉన్నప్పుడు ఐశ్వర్యవంతమైన జీవితము, తండ్రితో ఉన్నప్పుడు అన్ని సకల సౌకర్యాలు కలిగిన వాడు ఎప్పుడైతే తండ్రికి దూరమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడో, స్వేచ్ఛను కోరుకున్నాడో, ఆ స్వేచ్ఛను కోరుకున్న జీవితం ద్వారా తన యొక్క శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ దుర్వ్యాపారం ద్వారా పాపం ద్వారా ఉన్న ధనమంతా కూడా కోల్పోయి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో చివరికి పందులను మేపుటకు వెళ్ళినట్టుగా వాక్య భాగంలో చూసినాం. ఈ యొక్క వాక్య భాగంలో మనము చూసినట్టయితే చిన్న కుమారుడు తన సంపదను కోరుకున్నాడు, సంపదనంతా నాశనం చేశాడు. తనతో కలిసి సన్నిహితంగా ఉన్న స్నేహితులంతా కూడా అతడికి దూరమయ్యారు. చివరికి దేవుని యొక్క కృప దూరమైన స్థితిలో, అంటే తన యొక్క తండ్రి యొక్క కనికరం దూరమైన స్థితిలో, తండ్రి యొక్క ప్రేమను దూరమైన స్థితిలో, ఆహారం దొరకని స్థితిలో, పందులను మేపే స్థాయిలో, అంటే అంత దీన స్థితికి, అంత దిగజారిన స్థితికి ఆ చిన్న కుమారుడు వెళ్ళినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానం చేస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకుందాం. దేవాది దేవుడు ఐశ్వర్యవంతుడిగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయనతో ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఆయనతో స్నేహబంధం పెరుగుతుంది. ఆయనతో ఉంటే ఆయనకు లోబడిన జీవితం జీవిస్తే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ప్రభుకి దూరమైన జీవితం జీవించడానికి ఇష్టపడతామో మనకి ఆత్మీయ జీవితం కూడా దిగజారిపోతుంది. ఇతడు శరీర సంబంధమైన కోరికల ద్వారా ఏ విధంగా దిగజారిపోయాడో మనం కూడా మన ప్రభుకి దూరమైన జీవితం జీవించినట్టయితే పాపం ద్వారా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే స్థితిగతులకి వస్తామనేది ఈ యొక్క మొదటి భాగం ద్వారా మనము ధ్యానం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.